వెల్కమ్ టు GGL న్యూస్. గోనెగండ్ల 10వ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు తల్లిదండ్రులతో సందడి. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట చర్యలు. ఎంఈఓ. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ్ల నందు 3 పరీక్షా కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. గోనెగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఏపీ మోడల్ స్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల 3 చోట్ల విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్టు గోనెగండ్ల మండల విద్యాశాఖ అధికారి 2 నీలకంఠ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ 3 పరీక్షా కేంద్రాల్లో 625 మంది రెగ్యులర్ విద్యార్థులు, మరో 90 మంది సప్లిమెంటరీ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు వారు తెలిపారు. విద్యార్థులకు త్రాగునీరు, బెంచీలు, ఫ్యాన్లు, ఆర్టీసీ బస్సులు ఏర్పాట్లు చేసినట్టు ఆయన తెలిపారు. మొదటి రోజు పరీక్ష కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకొని తగు సూచనలు ఇచ్చి పరీక్షకు పంపారు. దీంతో పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులతో సందడి నెలకొంది. శనివారం మొక్కుకొని వచ్చిన పబ్లిక్ పరీక్షల కోసము గోనెగండ్ల ఎంఈఓ2 నీలకంఠ మాట్లాడేదేమనగా పరీక్షల కోసము అన్నీ సర్వసిద్ధం చేసినాము. గోనెగండ్లలో మొత్తం 3 సెంటర్లు ఉన్నాయి. ఒకటి ఏపీ మోడల్ స్కూల్, ఒకటి జూనియర్ కాలేజ్, మూడోది జిల్లా పరిషత్ హై స్కూల్. సో గోనెగండ్ల ఇక్కడ వీళ్ళకి విద్యార్థుల సౌకర్యం కోసం కేజీబీ హాస్టల్ పిల్లల కోసము ప్రత్యేకంగా 2 బస్సులు ఏర్పాటు చేయడం ఇది. ఉదయం 8:30 నుంచి గోనెగండ్ల హై స్కూల్ నుంచి బయలుదేరి జూనియర్ కాలేజీకు ఏపీ మోడల్ స్కూల్ బస్సు సౌకర్యం కలిగి ఉంది. దీన్ని అందరూ విద్యార్థులు ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. దీనికి పరీక్షల పిల్లలందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. మొత్తం విద్యార్థులు 625 రెగ్యులర్ పిల్లలు ఉన్నారు. ప్రైవేట్ క్యాండిడేట్ ఏ రోజు ఆ రోజు వస్తుంటారు, చేరుతుంటారు. ఎక్కువగా ప్రైవేట్ క్యాండిడేట్ 91 మంది ఉన్నారు. థ్యాంక్ యూ. ఎంఈఓ2 నీలకంఠ.